ఏంట్రా నాన్న అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, జస్ట్ అలా కూర్చున్నాను అంతే. ఏం లేకుండా ఎందుకుంటాదిరా? నీ వరస్ట్ బుర్రలో ఏదో ఒక పనికి మాలిన ఐడియాస్ వస్తూనే ఉంటాయి. చెప్పు. నాన్నగారు, ఉన్నట్టుండి నేను ప్రయోజకుడైపోతే మీకేమనిపిస్తుంది? వెంటనే నిద్ర నుండి లేవాలనిపిస్తుంది. అదేంటి నాన్నగారు? ఎందుకంటే అవన్నీ కలలోనే జరుగుతాయి కాబట్టి. ఏరా మామ, కాలువలో నత్తలు పట్టుకుందాం, వస్తావా? రేయ్ ఇటు రారా నత్తమకమోడా. అంకుల్, మీరు ఇక్కడే ఉన్నారా? పొద్దుస్తమానం వీడితోనే తిరగకపోతే నీకు పనేం లేదేంట్రా? ఉందంకుల్. ఏం పని? మీరు వదిలేస్తే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడం. ఇంకెప్పటికి బాగుపడతారా మీరు? ఒరేయ్ మీ గుండెల మీద చేసుకొని చెప్పండిరా. మిమ్మల్ని తిట్టడంలో నా తప్పేమైనా ఉందా? ఏవండి, ఆ? స్వీట్లు తీసుకోండి. స్వీట్స్ ఏంటి? మన ఎదురింటి సిరి లేదు? ఉంది. నీకెందుకురా అంత ఆత్రం? ఆత్రం కాదు, జస్ట్ ఉందన్నాను. ఆ అమ్మాయి వచ్చిందా? లేదు, పోయింది. నాన్నగారు, ఏంట్రా అంత రైజ్ అవుతున్నావు? ఒరేయ్, ముందు నువ్వు తుత్తరాపుకొని మ్యాటర్ వినరా బాబు. ఆ అమ్మాయి ఏదో ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చిందంట అండి. ఆ సందర్భంగా స్వీట్స్ ఇచ్చి వెళ్ళారు. ఓ అదే మ్యాటర్. సర్లే ఆ స్వీట్ ఇటు ఇయ్యి. మనకు ఎలాగో స్వీట్స్ ఇచ్చే భాగ్యం కూడా లేదు కదా, ఈ స్వీట్స్ అయినా తిందాం. చూసారా నాన్నగారు, మీకు ఈ విధంగా అయినా ఖర్చు తగ్గిస్తున్నాను. ఇలాంటి వరస్ట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చావంటే వంగోబెట్టు గుద్దితే 7 ఊర్లో పడతావు. అవే కాళ్ళు కొంచెం పెద్దవి చేస్తాను నాన్నగారు. 7 రాష్ట్రాలు దాటి కోలకత్తాలో పడతాను. ఏడ్చావులే సన్నాసి. అయినా కలకత్తాలో ఎందుకురా పడ్డాం? ఎందుకురా లేనిపోని హింట్లు ఇచ్చి పాయింట్లు చిరిగేలా కొట్టించుకుంటావు? చెప్పరా, కలకత్తా ఎందుకు? అదా నాన్నగారు, అదే కోల్కత్తా వెళ్ళి ఆ అమ్మాయిని కలుసుకొని దేంట్లో ఫస్ట్ వచ్చిందో తెలుసుకొని తన సమయాన్ని తీసుకొని అందులో నేను కూడా ఫస్ట్ వచ్చి మీ పేరు నిలబెడదామని. ఆ అమ్మాయి కలకత్తాలో ఉందని నీకెలా తెలిసిందిరా? చచ్చింది గొర్రె. వీడు కవర్ చేసుకుంటాడో లేదా వీడి మకానికి కవర్ చుట్టేసుకుంటాడో అర్థం కావడం లేదు. అది నాన్నగారు. ఏంటి ఆన్సర్ చెప్పు. అది నాన్నగారు, ఒకసారి వాళ్ళ నాన్న అంటుంటే విన్నాను. ఏమన్నాడు? మా అమ్మాయి కోల్కత్తాలో బాగా చదువుతుంది అన్నారు. మరి నేను ఆయనతో అన్నది వినలేదా? మీరేమన్నారు నాన్నగారు? నా కొడుకు ఊర్లో ఉండి పూరం బోగులా తయారవుతున్నాడని అన్నాను. ఆయన ఏమన్నారు? ఏమంటాడు, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. పరువు పోయింది. వెళ్ళి టిఫిన్ చేయి. నత్తలు పట్టుకోవడానికి బలం ఉండాలి కదా. మా బాబు నన్ను నత్తలు పట్టుకోవడానికి తప్పించి దేనికి పనికిరానని డిసైడ్ అయిపోయాడు. చాలా లేట్గా డిసైడ్ అయ్యాడు. ఎక్కువ చేయకురోయ్, చేపల గేలం గువ్వల్లో దింపేస్తాను. తెరుచు కూర్చున్నా మరి. అయినా మీ బాబు అంటే నా మీద పడేడుస్తావేంట్రా? ఇక లాభం లేదురా. దేనికి? నేనైపోతా. ఏమైపోతావురా? ప్రయోజకుణ్ణి. వీడు మళ్ళీ మొదలు పెట్టాడు. సరే నేను వెళ్తున్నాను రా. ఎక్కడికి రా? నేను వెళ్ళి ప్రయోజకున్నే కనపడతా. అయితే మళ్ళీ కనవడమన్నమాట. రే దరిద్రుడా, నువ్వే నమ్మకపోతే నన్ను ఇంకెవరు నమ్ముతారా? సరే స్వారీరా మామ, వెళ్ళి ప్రయోజకుడు బాబు. సరే దా, నువ్వు కూడా. ఎక్కడికి రా? నిన్ను కూడా ప్రయోజకుని చేస్తా. వద్దురా బాబు, ఇప్పటికే నాకున్న బిరుదులు చాలు. ఇక ఏ అవార్డులు నాకు వద్దు. ఆ ప్రయోజకుడు ఏదో నువ్వేవు. సర్లే ఏడు. బాగుపడండ్రా అంటే వినరు. నువ్వు చేసే వాటిలో బెడిసికొట్టరాలు తప్ప బాగుపడ్డాలేముంటాయి? సర్లే చూస్తూ ఉండు, ఎవడికి బెడిసి కొడతాదో.
అవునరా, ప్రయోజకుని అవ్వాలంటే ఏం చేయాలరా? ప్రయోగాలు చేయాలా? ఇదిగో ఫస్ట్ ఇలాంటి ఫస్ట్ మాటలు ఆపేయాలి. ఓ ఓకే. తర్వాత నలుగురి చేత మంచోడు అనిపించుకోవాలి. అయితే మన పేరు మంచోళ్ళ మార్చుకుంటే సరిపోద్ది కదా. దానికెందుకురా ఇంత కష్టపడ్డాం? ఇందుకు కాదా మీ నాన్న నేను తిట్టేది? ఏం వరస్ట్ పిల్లవరా నువ్వు? రేయ్, ఒక ప్రయోజకుని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావో తెలుసా? నిన్ను తీసుకెళ్లి జైలు ఏం చేస్తా. ప్రయోజకుడు అంటే పదమనుకుంటావా నువ్వు? ఏ కాదా? ప్రయోజకుడు అంటే ఉపయోగపడే వరం దరిద్రుడా. షట్, తెలుసు కానీ మర్చిపోయా. నువ్వు ఇక జన్మలో ప్రయోజకుడు అవ్వలేవురా. ఒరేయ్, అలా అనకురా బాబు. చెప్పు ఏం చేయాలో. సరే, ముందు ఒక మంచి పని చెయ్యి. ఏ నీ డ్రాయర్ లాగేనా? ఒరే, నీ గుండెల మీద చేసుకొని చెప్పరా. నువ్వు ప్రయోజకుడు అంటే నీకేనా న్యాయంగా అనిపిస్తుందేట్రా? సరే సరే, ఇప్పుడే ఒక మంచి పని చేసి చూపిస్తా చూడు. ఏమైందిరా బుడ్డా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఐస్ క్రీమ్ కావాలి. అంతే కదా, ఇదిగో తీసుకో, పండగ చేసుకో. థ్యాంక్ యూ. ఎరా ఎలా ఇచ్చా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. అబ్బా. ఒరేయ్, నా పిల్లోడికి జలుబు అని చెప్పి ఐస్ క్రీమ్కి దూరం పెడితే తీసుకొచ్చి ఇచ్చి మరీ పాడు చేస్తావా? ఏరా, నీకు ఎన్నిసార్లు చెప్పానురా, పిల్లల్ని ఎత్తుకపోయే వాళ్ళు ఇలా ఐస్ క్రీమ్లు ఇస్తారు తినకూడదని. పిల్లల్ని ఎత్తుకుపోయే వల్ల నేను వద్దన్నా ఈ అన్నయ్యే బలవంతంగా తీసుకొని ఇచ్చాడు. సరే పద. వామ్మో, మంచితనానికి రోజులు లేవురా. నాకు అలా అనిపించట్లేదురా. మరి ఎలా అనిపిస్తుంది? నువ్వు మంచి చేయడం ఆ మంచికి కూడా నచ్చట్లేదు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఒక మంచి పని చేస్తాను. దాంతో మంచే నా దగ్గరికి దేక్కుంటూ వచ్చేస్తుంది. ఏం చేస్తావురా? నిన్ను ఏ లారీ కిందకో తోసేస్తాను. నేనే హాస్పిటల్లో జాయిన్ చేస్తాను. అప్పుడు మంచేం కర్మ, మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను అన్న మాటలు కూడా వస్తాయి. రే, ఏ మనిషిరా నువ్వు? అలా అనుకురా మామ, నేను ప్రయోజకుని అయ్యే అవకాశం నీ చేతిలోనే ఉందిరా. ఒరే దరిద్రుడా, రేయ్ ఆగరా. ఒరే ఏంట్రా, రోబో సినిమాలో చిట్టి మారిపోయిన రోబోలా తయారయ్యావు. నేను ప్రయోజకుని అవ్వాలంటే తప్పట్లేదురా మామ. చీ దరిద్రుడా. రేయ్ ఆగరా. అయ్యో నాన్నగారు. థ్యాంక్స్ అంకుల్, సమయానికి వసీకరణ వచ్చి కాపాడారు. ఏం చేస్తున్నారా రోడ్ల మీద? ప్రయోజకుని అవ్వాలని పరుగులు పెడుతున్నాను నాన్నగారు. లేదంకుల్, నన్ను ఏ లారీ కిందకో తోసేసి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి మంచోడు అనిపించుకోవాలని నన్ను ఇలా తరుముతున్నాడు. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని గుద్దేశాను. నిన్నేమనాలో అర్థం కావడం లేదురా. అయితే ఏమనకండి నాన్నగారు. అనను, నువ్వు ఆపేసిన ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తాను. నిన్ను తోసేసి నేను ప్రయోజకుడిని కాదురా, నీ నరకం నుండి విముక్తునవుతాను. వామ్మో నాన్నగారు. రే రాజు, ఆగరా నా కొడక.